మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్య ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, కృప కలిగిన నా దేవా, నీ మహోన్నతమైన కృప కలిగిన నామానికి నీకే స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారం దినమున నా రాజా, మీరు మమ్మల్ని మీ సన్నిధిలో సమకూర్చిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరికి నీ దైవదేవులు అనుగ్రహించిన ప్రభా, చెప్తున్న నన్ను మీరు కనుమరుగు చేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించండి ప్రభా. నీ ఆత్మతో నన్ను మీరు నింపండి, నన్ను మీరు మరుగు చేసి నీ ప్రసన్నతను, నీ ప్రత్యక్షతను నీ ప్రజలకు మీరు కనపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యాన్ని మేము ప్రకటిస్తుండగా, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మా బ్రతుకులో గొప్ప కార్యాలు జరిగించి మీలో గొప్పగా మేము ఎదుగు ఫలించి అభివృద్ధి పొందడానికి మీరే కృప దయచేసి, మీరే మాకు మేము స్థిర జీవితాలు దయచేసి, ఈ వాక్యం అంతా ప్రభా తండ్రి దేవనని నీ ఆత్మ నడిపింపు చెప్పున నీ ఉపదేశం మేము వినడానికి మీరు మాకు మీ కృప దయచేయమని, వింటున్న వారికి చెప్తున్న నాకు ప్రభా తండ్రి దేవనని గొప్ప జ్ఞానాన్ని దయచేసి, మా బ్రతుకులో మీరు అద్భుత కార్యాలు చేసి, అందరితో మీరు మాట్లాడి, నాతో మీరు మాట్లాడి, అద్భుత కార్యాలు మీరు మా బ్రతుకులో జరిగించి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరే పొందుకోమని నా ప్రభువును నా రక్షకుడైన సర్వకృపానిదగు నా యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. చాలామంది యేసుప్రభును ఆ దినాల్లో వెంబడించడానికి చాలామంది వచ్చేవారు. అయితే యేసుప్రభు చాలామందిని వెంబడించండి అని ఆయనే పిలిచాడు. కొంతమంది అయితే వారే వచ్చి, యేసుప్రభా నేను మిమ్మల్ని వెంబడిస్తాము, దేవా నేను మిమ్మల్ని వెంబడిస్తాను, మీ కార్యాలు మాకు నచ్చాయి, లేకపోతే మీ జీవితం మాకు నచ్చింది, మీరు నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను, నేను మిమ్మల్ని మేము వెంబడిస్తామని చాలామంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అయితే వారందరికీ కూడా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా సరే నన్ను కానీ వెంబడించినట్లయితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, మీరు మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి అని ఆయన చెప్తున్నాడు. క్రైస్తవ జీవితం అనేది ఒక సుఖంగా జరిగిపోయే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది ఏదో సాఫీగా జరిగిపోయే జీవితం కాదు. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి, క్రైస్తవ జీవితం అంటే ఏంటి? చాలామంది అంటుంటారు క్రైస్తవ్యం అంటే ఒక మతం అండి, క్రైస్తవ్యం అంటే యేసుప్రభుని గురించిన ఒక మతం, యేసుప్రభు స్థాపించిన ఒక మతం అని అంటూ ఉంటారు. అయితే ఆ స్టేట్మెంట్ కంప్లీట్గా రాంగ్ అండి. క్రైస్తవ్యం అనేది యేసుప్రభు స్థాపించిన మతం కాదు. క్రైస్తవం అనేది ఒక మతం కాదు. క్రైస్తవం అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. క్రైస్తవం అనేది ఒక కులానికి సంబంధించింది కాదు. క్రైస్తవం అనేది ఒక మతానికి సంబంధించింది కానే కాదు. క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవ్యం అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన మానవ శరీరంతో జన్మించి, మన కోసం 33.5 సంవత్సరాలు సశరీరుడిగా జీవించి, మన కోసం సిలువలో యాగం చేసి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అది మన క్రైస్తవులుగా మనకొచ్చిన సువార్త. దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి యొక్క పాపాల నిమిత్తమై ఈ భూలోకానికి నరరూపధారిగా దిగివచ్చి మన కోసం ఆ సిలువలో తన యొక్క త్యాగం చేసి, మన పాపాల నిమిత్తమై, మన యొక్క దోషాల నిమిత్తమై ఆయన ఆ సిలువలో బలి అయి, మనందరి పాపాల నిమిత్తమై క్షమాపణ సిద్ధపరిచి ఆయన బలి అయి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇది క్రైస్తవులకి ఒక సువార్త, ప్రపంచమంతటికి కూడా ఒక సువార్త. అయితే యేసుప్రభు తను జీవించినంత కాలం కూడా ఒక మాదిరికరమైన బ్రతుకును బ్రతికాడు. యేసుప్రభు తను జీవించిన కాలం అంతట్లో కూడా ఎక్కడ ఒక మతాన్ని స్థాపించలేదు. యేసుప్రభు ఎక్కడ కూడా ఒక కులాన్ని స్థాపించలేదు. అయితే చాలామంది ఈరోజు అంటున్నారు క్రైస్తవ్యం అంటే ఒక మతం అండి, క్రైస్తవ్యం అనేది ఒక కులానికి సంబంధించింది, తక్కువ జాతి వారికి సంబంధించింది అని. అదైతే కానే కాదు. క్రైస్తవం అనేది సమస్త జనులకు కూడా సంబంధించింది. అదొక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కానే కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే యేసుప్రభు మార్గంలో ప్రయాణించడం. క్రైస్తవ జీవితం అంటే యేసుప్రభు మార్గంలో ప్రయాణించడం. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, క్రైస్తవం అనేది ఒక మార్గం. ఎక్కడికి ఆ మార్గం? నిత్య జీవానికి మార్గం. ఎక్కడికి ఆ మార్గం? పరలోక రాజ్యానికి చేరడానికి ఆ మార్గం. క్రైస్తవ్యం అనేది ఒక మతం కానే కాదు, అది ఒక మార్గం. అయితే ఈ మార్గం ఎంతో సాఫీగా, ఎంతో సుఖంగా, ఎంతో విలాసవంతంగా జరిగిపోయేది కాదు. అలాంటి సుఖవంతమైన మార్గం అసలు కానే కాదు. దేవుడు చెప్తాడు కదా, ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడండి, ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి ప్రయాసపడండి. అయితే యేసుప్రభు ఒక సువిశాలమైన మార్గం ఏర్పరచలేదు, కానీ ఒక ఇరుకైన మార్గాన్ని ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆయన వెంబడించేవారు కూడా ఆ యొక్క ఇరుకైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. యేసుప్రభు తను జీవించినంత కాలం కూడా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా జీవించారు. అయితే ఆ జీవించినంత కాలం కూడా ఆయన ఆ ఇరుకైన మార్గం గుండానే ఆయన ప్రయాణించారు. ఆయన మనకు ఒక మాదిరిని కనపరిచారు. ఆయన కనపరిచిన ఆ మాదిరిలో, ఆయన వెళ్ళిన ఆ మార్గంలో
మనం వెళ్ళాలని ఆయన ఈరోజు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ మార్గం గుండా వెళ్తే సుఖ సంతోషాలైనా, ఆ మార్గం గుండా వెళ్తే ఎంతో ఆనందమైనా, ఆ మార్గం గుండా వెళ్తే ఎంతో విలాసాలైనా, ఆ మార్గం గుండా వెళ్తే ఎంతో భోగాలైనా అని మనం అనుకుంటుండొచ్చు. కానే కాదు. యేసుప్రభు తన జీవితంలో యేసుప్రభు తను మానవుడిగా బ్రతికినంత కాలం కూడా అనేకమైన శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణం పునరుద్ధానాల వరకు కూడా అనేకమైన శ్రమలు ఆయన అనుభవిస్తూ వచ్చాడు. పుట్టిన కొంతకాలానికి చిన్నపిల్లలు చంపేండ్రా అని ఒక రాజాజ్ఞ పుట్టింది. దాని తర్వాత యేసుప్రభు తన సేవా పరిచర్య ప్రారంభించిన తర్వాత అనేక మార్లు ఆయన చంపేద్దామని, అనేక మార్లు ఆయన హింసిద్దామని, అనేక మార్లు ఆయన దూషిద్దామని, అనేక మార్లు ఆయనలో ఏదో తప్పు ఉంది దాన్ని చూపిద్దామని ఆయన బాధిస్తూ వచ్చిన వారే ఉన్నారు. ఈ యొక్క బాధల గుండా, ఈ శ్రమల గుండా ఆయన వెళ్ళారు. అయితే ఆఖరిలో కూడా ఆ సిలువలో గొప్ప త్యాగం చేశారు. శ్రమలతో కూడిన ఆ యొక్క త్యాగాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం చేశారు. అయితే ఈరోజు ఆయన చెప్తున్నాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరితే, ఎవడైనా నన్ను వెంబడించడానికి ఇష్టపడితే, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తనను తాను ఉపేక్షించుకోవాలి. అంటే నా మార్గంలో రావాలి. నేను ఏ మార్గంలో అయితే నడిచానో, నేను ఏ మార్గం గుండా అయితే వెళ్ళానో, నేను ఎన్ని కష్టాల గుండా అయితే వెళ్ళానో మీరు కూడా అటువంటి కష్టాల గుండా రావాల్సి వస్తుంది. యేసుప్రభు ఎక్కడ కూడా నన్ను వెంబడించండి మీకు విలాసవంతమైన జీవితాన్ని ఇస్తానని చెప్పలే. యేసుప్రభు ఎక్కడ కూడా నన్ను వెంబడించండి మీకు ఏ కష్టాలు రాకుండా చేసేస్తానని చెప్పలే. యేసుప్రభు ఎక్కడ కూడా నన్ను వెంబడించండి గొప్ప భోగాలతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని ఎక్కడ చెప్పలే. యేసుప్రభు నన్ను వెంబడించండి మీకు ఏది కావాలంటే అది నచ్చినట్టు ఇచ్చేస్తాను, విస్తారంగా డబ్బులు ఇచ్చేస్తాను, మీకు నచ్చింది చేసుకోవచ్చు అని ఎక్కడ చెప్పలే. యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, నన్ను వెంబడించాలని కానీ మీరు ఆశపడినట్లయితే, నన్ను వెంబడించడానికి కానీ మీరు ఇష్టపడినట్లయితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అన్న మాటకు అర్థం ఏంటంటే, మీకు శ్రమలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, మీ యొక్క సుఖ సంతోషాలను మీరు వదులుకోవాలి, మీ యొక్క సొంత ఇష్టాలను మీరు వదులుకోవాలి, మీ యొక్క సొంత జ్ఞానాన్ని మీరు విడిచిపెట్టాలి, మీ యొక్క సొంత ఉద్దేశాలని మీరు విడిచిపెట్టాలి, మీ యొక్క సొంత ఉద్దేశాలని మీరు విడిచిపెట్టాలి, మీ యొక్క సొంత నిర్ణయాలను మీరు వదులుకోవాలి. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడం అంటే సర్వస్వం కూడా ఆయన చేతికి అప్పగించుకోవడం. ఎప్పుడైతే మనం దేవుడి చేతికి మన జీవితాన్ని అప్పగించుకుంటామో, ఆయన తన మార్గాల్లో, తనకిష్టకరమైన మార్గాల్లో, తనకు నచ్చిన రీతిగా ఆయన నీ పట్ల ఏ ప్రణాళికైతే కలిగి ఉన్నాడో అట్టి ప్రణాళిక చొప్పున ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకని ఆయన అంటాడు కదా, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. క్రైస్తవులుగా మనం అందరం కూడా ఏం చేయాలంటే, క్రైస్తవ జీవితంలో ప్రారంభించిన తర్వాత, క్రైస్తవ జీవితం అంటే ప్రతిరోజు వెళ్ళి చర్చికి వెళ్ళి వాక్యం వినేసి కానుకేసి వచ్చేయటం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఉదయాన్నే లేసి టక్కమనో 2 నిమిషాలు ప్రార్థన చేసి, మధ్యాహ్నం 2 నిమిషాలు ప్రార్థన చేసి, సాయంత్రం 2 నిమిషాలు ప్రార్థన చేసి, ప్రతి ఒక్కరికి యేసుప్రభు దేవుడు హల్లెలూయా అని చెప్పి వదిలేయడం కాదు. సర్టిఫికెట్లో బీసీసీ అని పెట్టుకోవడం కాదు. ప్రతి ఒక్కరికి నేను క్రైస్తవుని అని చూపించుకోవడానికి బైబిల్ పట్టుకొని తిరగడం కాదు. కానీ యేసు ప్రభుని వెంబడించాల్సిన వారమై ఉన్నాం మనం. క్రైస్తవ జీవితం అంటే యేసు ప్రభుని మనం వెంబడించాలి. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఆయన ఏ విధంగా అయితే నడుచుకున్నాడో, ఆయన ఏ విధంగా అయితే ప్రవర్తించాడో, ప్రతి ఒక్క క్షణములో, ప్రతి ఒక్క నిమిషాన్న ఆయన ఏ విధంగా అయితే నడుచుకున్నాడో, తన జీవితంలో మానవుడిగా జీవిస్తున్న ఆ కాలంలో, ఆ సమయంలో ఆయన ఏ రీతిగా జీవించాడు, ఎవరితో ఎలా మెలిగాడు, ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాడు, ఒక్కొక్క సందర్భాన్ని ఎలా ట్యాకిల్ చేశాడు, క్లియర్గా వాక్యంలో చదువుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. దాన్నే క్రీస్తుని వెంబడించడం అంటారు. మనమందరం కూడా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన మనమందరం కూడా క్రీస్తుని వెంబడించాల్సిన వారమై ఉన్నాం. ఆయన్ని పోలి నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలామంది ఈ రోజుల్లో అంటుంటారు, మా పాస్టర్ గారు మంచోళ్ళు కాదండి, పలాయన క్రైస్తవుడే కానీ అతని బుద్ధి మంచిది కాదండి, పలానా ఆమె క్రైస్తవురాలే కానీ ఎప్పుడు కయ్యాలాడుతుందండి, పలానా ఆమె క్రైస్తవురాలే కానీ ఎప్పుడు ఇరుగు పొరుగు వారి మీద చాడీలు చెప్పుకుంటూ తిరుగుతుందని వారిని వీరిని చూస్తారు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఆరిని వీడిని చూడడం కాదురా బాబు, నన్ను వెంబడించండి. దేవుడు ఎక్కడ కూడా పలానా భక్తుడిని చూసి వాడిని వెంబడించండి, పలానా స్త్రీని చూసి వాడిని వెంబడించండి, పలానా అబ్బాయి చర్చిలో పరిచయం చేస్తున్న అబ్బాయి వాడిని చూసి వాడిని అనుకరించండి, లేకపోతే వాడిని అనుసరించండి అని దేవుడు ఎక్కడా చెప్పలే. ఏ వ్యక్తిని కానీ, ఏ మనిషిని కానీ ఎక్కడ దేవుడు అనుసరించండి అని కానీ అనుకరించండి కానీ ఎప్పుడు చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను వెంబడించండి, నన్ను పోలి నడుచుకోండి. నేను ఏ విధంగా అయితే పరిశుద్ధంగా జీవించానో మీరు అట్టి విధంగా పరిశుద్ధంగా జీవించండి. నేను ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సందర్భాన్ని ట్యాకిల్ చేశానో అట్టి విధంగా నా జ్ఞానాన్ని పొందుకొని మీరు అట్టి విధంగా ట్యాకిల్ చేయండి అని ఆయన చెప్పాడు. మానవులుగా మనం ఏం చేస్తామంటే, ఆడు బాగాలేడు, ఈడు
బాలడానికి చెప్పు తిరుగుతాం. కాకపోతే అది ఫుల్లీ రాంగ్. భక్తి జీవితం ప్రారంభించిన తర్వాత నువ్వు మనుషుల వైపు చూడడానికి వీల్లేదు. భక్తి జీవితం ప్రారంభించిన తర్వాత నువ్వు పరిస్థితులు చూడడానికి వీల్లేదు. నువ్వు భక్తి జీవితం ప్రారంభించిన తర్వాత నీ కన్ను దృష్టి ఎప్పుడు నిరంతరం కూడా రాజాదిరాజైన యేసుపైనే ఉండాలి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలని కోరుకున్నట్లయితే వాడు తన సిలువ ఎత్తుకోవాలి అని. సిలువ ఎత్తుకోవాలి అని అంటే సిలువ అనేది శ్రమకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు మన కోసం ఆ సిలువ యాగం చేశారు. సిలువలో తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఆయన మన కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఆయన యేసు ప్రభు ప్రాణాన్ని ఎవ్వరు తీయలే. ఆయన తన ఆత్మని తండ్రి చేతికి అప్పగిచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు ప్రాణాలు తీసే శక్తి కానీ, యేసు ప్రభు ప్రాణాలు తీసే అధికారం కానీ ఎవరికీ లేదు. ఆయనే ప్రాణాన్ని పెట్టేవాడు, ఆయనే ప్రాణాన్ని ఇచ్చేవాడు. ప్రాణాన్ని ఇచ్చేవాడే ప్రాణాన్ని ఇచ్చేవాడి ప్రాణాన్ని తీసేంత శక్తి ఎవ్వరికీ లేదు. అది సాతానుగాడికి కానీ, సైంటిస్టులకు కానీ, ఈ భూమి మీద అధిపతులుగా రాజులుగా ఉన్నవారికి కానీ ఎవ్వరికి అది సాధ్యం కాదు. ఆయన తనను తాను తగ్గించుకొని మన కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ యొక్క కండిషన్ లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. షరతులు లేని ప్రేమ యేసు ప్రేమ. పరిశుద్ధమైన ప్రేమ యేసు ప్రేమ. కామం లేనిది, డంబం లేనిది, మత్సరం లేనిది, కుళ్ళు లేనిది, కపటం లేనిది నా యేసు ప్రభు ప్రేమ. అట్టి ప్రేమతో ఆయన ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన శ్రమలు అనుభవించాడు. అట్టి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తనను తాను తగ్గించుకొని ఆ మహిమను విడిచిపెట్టి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి నానా వారితో అడ్డమైన వారితో కూడా ఆయన మాటలు పడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన తన స్వహస్తాలతో నిన్ను చేశాడు. తన రక్తాన్ని నీకు వెలగా ఇచ్చి నిన్ను కొని నిన్ను ఒక విలువైన వ్యక్తిగా చేశాడు. అంత గొప్ప ప్రేమ నా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. అయితే ఈరోజు మనం ఆ యేసు ప్రభుని వెంబడించాల్సిన వారమై ఉన్నాం. చాలామంది అంటుంటారు, మేము యేసు ప్రభుని వెంబడించామండి, మా జీవితాల్లో సుఖాలు. మేము యేసు ప్రభుని వెంబడిస్తున్నామండి, మా జీవితాల్లో సంతోషాలు. మేము యేసు ప్రభుని వెంబడిస్తున్నామండి, మాకు ఏ కష్టాలు లేవు అని చాలామంది చెప్తుంటారు. బోధలు కూడా అలాగే. మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, మీ కష్టాలు తీరిపోతాయి. మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, మీ వ్యాధులు తొలగిపోతాయి. మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, మీ యొక్క కష్టాలు ఇరకట్లన్నీ తొలగిపోయి ఎల్లకాలం మీరు సుఖాలే అనుభవిస్తారు అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చాలామంది యొక్క సుఖానికి ఆకర్షితులై, చాలామంది సులభమైన ఈ యొక్క వాక్యానికి ఆకర్షితులైపోయి, అవును నిజంగానే యేసు ప్రభు దగ్గరికి వస్తే నా అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే నాకు కార్లు వచ్చేస్తాయి, నాకు బిల్డింగ్లు వచ్చేస్తాయి అని అనుకుంటారు. నిజమే, యేసు ప్రభు వాటన్నిటిని ఇచ్చేవాడే. అయితే నీ మనసు మాత్రం వాటి మీద ఉండకూడదు. యేసు ప్రభు అంటారు కదా, మొదట నన్ను నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. ఇహలోక సంబంధమైన వాటి గురించి మీరు ఆలోచించనక్కర్లేదు. మీరు ఫస్ట్ ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడతారో, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదగడానికి ఎప్పుడైతే మీరు ప్రయాసపడతారో, ఆతృత పడతారో, ఆసక్తి కలిగి ఉంటారో, ఈ భౌతిక సంబంధమైన ప్రతి ఒక్కటి కూడా మీకు అనుగ్రహించబడుతుంది. వీటి కోసం మనం ఏం కష్టపడిపోక్కర్లేదు, వీటి కోసం మనం ఏం వెంపర్లాడిపోక్కర్లేదు. మీరు ఎప్పుడైతే యేసుప్రభు వెంట పరిగెడతారో, మీరు ఎప్పుడైతే మీ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం ప్రారంభిస్తారో, ఆ సుఖభోగాలు, ఆ ఐశ్వర్యం మిమ్మల్ని వెంటాడుకుంటూ వస్తుంది. మీరు కానీ ఎప్పుడైనా సరే ఐశ్వర్యం పొందాలని కానీ ఆశపడినట్లయితే, మీరు ఎప్పుడైతే ఐశ్వర్యం పొందగోరి వాటి వెంట వెంపర్లాడతారో అది రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుందంట. వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు భక్తుడు. మీరు కానీ ఐశ్వర్యం పొందుకోవడానికి కానీ ఆతృత పడినట్లయితే ఆ ఐశ్వర్యం రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందంట. మనం ఎప్పుడైనా కూడా యేసుప్రభుని వెంబడించడానికి ఇష్టపడాలి, యేసుప్రభుని పొందుకోవడానికి ఇష్టపడాలి, దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి ఇష్టపడాలి, ఆత్మ సంబంధమైన వరాలను ఫలాలను పొందుకోవడానికి ఆతృత పడాలి. మనం ఎప్పుడైనా సరే వీటి కోసం ఎప్పుడైతే మనం ఆతృత పడతామో, ఈ యుగ సంబంధమైనవి, ఈ భౌతికమైనవి అన్నీ మన వెంట పరిగెడతాయి. పెద్దలు అంటారు కదా, అరే నీ గోల్స్ వెంట నువ్వు పరిగెట్టు, ఆటోమేటిక్గా వెనకాల రావాల్సినవన్నీ కూడా నీకు వస్తాయని. బైబిల్ కూడా స్పష్టంగా అదే చెప్తుంది. యేసుప్రభు అంటారు, నన్ను వెంబడించండి, మొదట నన్ను వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, ఇవన్నీ మీకు దొరుకుతాయి, ఇవన్నీ మీకు వస్తాయి. మనం అనుకుంటాం కదా, ఏదైనా చెయ్యాలనుకుంటే, ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే, మాకు కావాలి పలానాది కావాలి, నాకు ఈ పలానా అవసరం తీర్చబడాలని మీరు చాలామంది అనుకుంటారు. నేను కూడా అనుకుంటాను. ప్రతి ఒక్కరు మనిషి అన్నాక అనేకమైన అవసరతలు ఉంటాయి, మనిషి అన్నాక అనేకమైన కోరికలు ఉంటాయి, మనిషి అన్నాక అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటాడు. అయితే మీ ఉద్దేశాలని, మీ తలంపులు ఎప్పుడైతే మీరు దేవుడి చేతికి అప్పగిస్తారో, మీ ఉద్దేశాలు, మీ తలంపులు మీరు పక్కన పెట్టి ఎప్పుడైతే ఆ దేవుని రాజ్యాన్ని వెతకడానికి మీరు ఆశపడతారో, ఆతృత పడతారో, మీ యొక్క
ఎయిమ్ అంతటిని ఎప్పుడైతే రాజ్య సంబంధమైన వాటి మీద, పర సంబంధమైన వాటి మీద పెడతారో మీ బ్రతుకుల్లో ఆటోమేటిక్గా మీరు అనుకోకుండానే, మీ బ్రతుకుల్లో మీరు అనుకోకుండా ఆటోమేటిక్గానే అవి మీ వెంట వస్తాయి. అనుకోకుండా కార్యాలు సఫలపరచబడ్డాయండి, మేము అసలు వాటి గురించి ఆలోచించలేదు కానీ అవి జరిగాయి అని చాలామంది భక్తులు తమ జీవితాల్లో సాక్ష్యం ఇచ్చారు. ఎందుకో తెలుసా? వారు ఈ లోక సంబంధమైన వాటి మీద కానీ, ఈ యుగ సంబంధమైన వాటి మీద కానీ వారి యొక్క మనసు నిలపకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు నిలిపి దేవుని రాజ్యాన్ని వెతకడంలో, దేవుని రాజ్యాన్ని ప్రకటించడంలో వారి జీవితాన్ని వారు పెట్టారు. వారి జీవితం వారు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. వారు అప్పుడు ఈ యొక్క యుగ సంబంధమైన వాటి మీద పొందుకోవడం కాదు కానీ పర సంబంధమైన ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా వారు పొందుకోవడం జరిగింది. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మీరైనా నేనైనా సరే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ బ్రతుకు ప్రారంభించింది ఏదో సుఖాలు అనుభవిద్దామనో, ఏదో కష్టాల నుండి విడుదల పొందుకుందామనో, ఆశీర్వాదాలు పొందుకుందామనో కాదు కానీ క్రైస్తవ జీవితం మనం ప్రారంభించాల్సింది ఎందుకంటే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని పొందుకోవడం కోసం. పరలోక రాజ్యం అంత ఈజీగా వచ్చేస్తుందా? పరలోక రాజ్యం అంత సులభంగా వచ్చేస్తుందా? ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించడానికి కోసమే 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు రాత్రింపగళ్ళు తేడా లేకుండా తిండి నిద్ర మానేసి కష్టపడి చదివితే ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఈ క్షయమైపోయే ఈ యొక్క ఉద్యోగాల కోసం అంత కష్టపడినప్పుడు ఈ యొక్క తాత్కాలికంగా ఒక 60 సంవత్సరాల వరకు, 58 సంవత్సరాల వరకు నీకు వయసు వచ్చే వరకు ఉండే యొక్క ఈ ఉద్యోగాల కోసమే నువ్వు అంతగా కష్టపడుతున్నప్పుడు, ఆ యొక్క ఉద్యోగాల కోసమే నీకు అన్ని పరీక్షలు పెట్టబడుతున్నప్పుడు, క్రైస్తవ విశ్వాసం ప్రారంభించిన తర్వాత, క్రైస్తవ జీవితం ప్రారంభించిన తర్వాత నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడా? ఈ ఉద్యోగాలు సంపాదించడం కోసం అనేకమైన పరీక్షలు రాసి కష్టపడి ఆ పరీక్షల కోసం సిద్ధపడి నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ఆ యొక్క పరీక్షలు రాసి సఫలపరచబడి ఆ యొక్క ఉద్యోగాలు సంపాదించుకుంటున్నావు కదా. అయితే ఆ యొక్క అక్షయమైన ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం మనం ఇంకెంత కష్టపడాలి? 60 సంవత్సరాలు ఉంటుంది ఈ ఉద్యోగం. నీకు 20 సంవత్సరాలప్పుడు ఉద్యోగం వస్తే 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం. 40 సంవత్సరాలు మాత్రమే. మధ్యలో ప్రమాద శాతం నువ్వు చచ్చేవంటే ఎవడికి వెళ్తుందో కూడా తెలియదు. అక్షయమైపోయిన ఈ ఉద్యోగం కోసం నువ్వు అంతగా కష్టపడుతున్నప్పుడు, క్షయమైపోయే ఈ యొక్క రాజ్యంలో ఉన్న ఒక పదవి కోసం మీరు అంతగా కష్టపడుతున్నప్పుడు, అక్షయమైన ఆ రాజ్యం కోసం మనం ఎంత కష్టపడాలి? మనం ఇంకా పరీక్షించబడతాం. నిజమే కదా? ఈ యొక్క క్షయమైపోయిన వాటి కోసం మనం అంత పరీక్షించబడినప్పుడు అక్షయమైన వాటి కోసం మరీ ఎక్కువగా పరీక్షించబడతాం కదా. ఈ భూ సంబంధమైన వాటిలోనే మనం క్వాలిఫై అవ్వడానికి అనేకమైన కష్టాలు పడుతుంటే, ఆత్మ సంబంధమైన వాటిలో క్వాలిఫై అవ్వడానికి కూడా మనం ఎన్నో కష్టాలు పడాల్సి ఉంది. అనేక కష్టాలు పెట్టబడతాం కూడా మనం. అందుకని ప్రభు అంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. క్రైస్తవ మార్గంలో ప్రయాణించడం అంటే సూటు బూటు వేసుకొని కారు వేసుకొని ప్రయాణించడం కాదు, కానీ తన సిలువను ఎత్తుకొని వారు ప్రయాణించవలసి ఉంది. క్రైస్తవ్యంలోనికి రండి, మీ బాధలు తొలగిపోతాయి. క్రైస్తవ్యంలోనికి రండి, మీ కష్టాలు తొలగిపోతాయి. క్రైస్తవ్యంలోనికి రండి, మీ అప్పులు తీరిపోతాయి. క్రైస్తవ్యంలోనికి రండి, మీకు ఏ సమస్య ఉన్నా సరే యేసునామములో తొలగిపోతాయి అన్న బోధలు ఈ రోజుల్లో ఎక్కువైపోవడం వలన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం అనే మాటను ప్రకటించడం వలన, ఆశీర్వాదానికి మీనింగ్ కూడా తెలియకుండా ఆశీర్వాదాన్ని ప్రకటించడం వలన చాలామంది ఏమనుకుంటారంటే కారు వస్తే ఆశీర్వాదమని, బండి వస్తే ఆశీర్వాదమని, సొంత ఇల్లు అప్పు లేకుండా కట్టుకుంటే ఆశీర్వాదమని, పిల్లలకు అప్పులు లేకుండా చదివిస్తే ఆశీర్వాదమని, అమ్మాయికి పెళ్లి చేసేస్తే ఆశీర్వాదమని, అబ్బాయికి కొడుకు పుడితే ఆశీర్వాదమని అనుకుంటున్నారు. అయితే యాక్చువల్ మీనింగ్ బైబిల్లో నుంచి కనుక మనం చూసినట్లయితే ఆశీర్వాదానికి అర్థం ఏంటంటే దేవుడే. మొదట నన్ను నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. యుగ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మీరేం వెంపర్లాడిపోక్కర్లే. అదే ఆశీర్వాదం అయితే ఇంకెందుకు? యాకోబు బ్రతుకులో కానీ మనం చూసినట్లయితే దేవుడిని అడుగుతాడు, దేవా నన్ను ఆశీర్వదించమని. గొర్రెలు తక్కువ ఉన్నాయా? గాడిదలు తక్కువ ఉన్నాయా? దాసీలు తక్కువ మంది ఉన్నారా? పనులు తక్కువ మంది ఉన్నారా? ఏం కొదువా యాకోబుకి ఆశీర్వాదం అడగడానికి? ఏం కొదువా యాకోబుకి దేవా నన్ను దీవించని అడగడానికి? అర్థం చేసుకోవాలి, ఆశీర్వాదం అనేది ఏ డబ్బో, హోదా, పరపతో లేకపోతే ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా జరిగిపోవటం కాదు, కానీ ఆశీర్వాదం అంటే ఆ దైవ సన్నిధి నీతో ఉండడం. ఆశీర్వాదం అంటే ఆ ప్రత్యక్షతను కలిగి ఉండడం, దైవ ప్రత్యక్షతను కలిగి ఉండడం, దైవ ప్రసన్నతను కలిగి ఉండడం. ఆశీర్వాదం అంటే దైవ సన్నిధిని అహర్నిశలు అనుభవించడం. అది ఆశీర్వాదం అంటే. ఒకనొక రోజు ఒక ఊర్లో ఒక పెద్ద ఆయనకి ఒంట్లో బాగాలేదు, మరణ పడకల మీద ఉన్నాడు. అయితే అతనికి 10 మంది కొడుకులు ఉన్నారు. 10 మంది కొడుకులు ఉంటే తనకున్న యావదాస్తిని మొత్తం ఆస్తి పంపకాలు చేస్తారు కదండి. ఆఖరి క్షణాల్లో ఉన్న యొక్క తండ్రి దగ్గరికి పిల్లలందరూ వచ్చి ఆస్తి పంపకాల కోసం అడుగుతారు. అయితే పెద్దోడు వస్తాడు, నాకు ఆ పొలం కావాలంటాడు. చిన్నోడు వస్తాడు, పలానది కావాలంటాడు. అయితే చివరిగా పుట్టిన ఆ కొడుకు మాత్రం ఏమంటాడంటే, అనయ్య మీరు ఆస్తి అంతా తీసేసుకోండి,
మీరు ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోండి, నాకు నాన్నను మాత్రం ఇచ్చేయండి చాలు అంటాడు. నాకు నాన్నను మాత్రం ఇచ్చేయండి చాలు అంటాడు. అయితే ఈ యొక్క నాన్న ఫస్ట్‌గా ఏం చేస్తాడంటే తనకంటూ కొంత ఉంచి పిల్లలకి కొంచెం ఉంచుతాడనమాట. అయితే ఎప్పుడైతే ఈ లాస్ట్ కొడుకు తండ్రిని కోరుకున్నాడో, ఈ యొక్క వీరందరికీ చాలా తక్కువ కోరుకున్నారు. ఆ పెద్దోడొచ్చి నాకు పొలం కావాలన్నాడు, చిన్నాడొచ్చి మీకున్న బంగారం నాకు ఇచ్చేయండి అన్నాడు, మధ్యోడొచ్చి ఆ పలానా ఇల్లు నాకు ఇచ్చేయండి అన్నాడు. వీరు ఇవన్నీ కోరుకుంటే తండ్రి వారికి అవన్నీ ఇచ్చేశాడు. అయితే లాస్ట్ కొడుకు ఎప్పుడైతే తండ్రిని కోరుకున్నాడో వాడికి తండ్రికి కలిగిన యావదాస్తి కూడా ఆ యొక్క లాస్ట్ కొడుకుది అయిపోయింది. మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆశీర్వాదం పొందుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఈ యొక్క సంబంధమైన వాటిని నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం, కానీ ఎప్పుడు దేవా నువ్వు నాకుంటే చాలు అని ఎప్పుడు మనం అనం. అందుకనే మన జీవితంలో మనకు ఆశీర్వాదం పొందుకోవడం మనకు లేట్ అయిపోతుంది. ఆశీర్వాదం చాలామంది చూడలేకపోతున్నారు. దేవుడు అంటారు కదా, మీరు ఆశీర్వదించబడడానికి పిలువబడినవారు, మీరు శపితపూరితమైన అనుభవాల్లో ఉండడానికి వీల్లేదు, మీరు యుగ సంబంధమైన దేవత చేత గుడ్డివారిగా ఉండడానికి వీల్లేదు, మీరు ఆశీర్వదించబడడానికి పిలువబడినవారు, మీరందరూ ఆశీర్వదించబడాలి. అయితే మానవులుగా మనం ఏమనుకుంటామంటే కార్ అంటే ఆశీర్వాదం, బీరువా అంటే ఆశీర్వాదం, లేకపోతే ఫ్యాన్లు అంటే ఆశీర్వాదం, ప్రతి ఒక్క రూమ్లో ఏసీ ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం. అలా అనుకొని మనం అవి కోరుకొని ఈ కోరుకొని దేవుడిని వదిలేస్తుంటాం. అయితే ఆశీర్వాదానికి అసలైన అర్థం ఏంటంటే దేవుడు మనతో నిలిచిండుట, దైవ ప్రత్యక్షత మనం కలిగి ఉండుట, దైవ ప్రసన్నత మనం అహర్నిశలు అనుభవించుట. క్రైస్తవ జీవితం అనేది ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలి. అయితే ఈ యొక్క ఆశీర్వాదానికి ముందు మనం మొదటగా చేయాల్సిన పని ఏంటంటే మన సిలువను ఎత్తుకొని వెళ్ళాలి. సిలువ ఎత్తుకోవడం అంటే శ్రమలు అనుభవించాల్సిన వారమై ఉన్నాం. సిలువ అనేది శ్రమకు సూచన, సిలువ అనేది శ్రమకి సాదృశ్యం. క్రైస్తవ జీవితం ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా శ్రమలు అనుభవించాల్సి ఉంది. క్రైస్తవ జీవితం ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా శ్రమల మార్గం గుండా వెళ్ళవలసి ఉంది. దేవుడు ఎక్కడ కూడా సుఖమైన ప్రయాణం నీకోసం ఇస్తానని ఎక్కడ చెప్పలేదు, కానీ మీ శక్తికి మించిన ప్రయాణం మీకు ఉంది. మీరు చేయలేని గొప్ప కార్యాలు మీ ద్వారా నేను చేయిస్తా, ప్రతి ఒక్క ప్రతికూలతలో కూడా మీకు నేను తోడై ఉంటా అని చెప్పాడు. కానీ మీకు అసలు ప్రతికూలత లేకుండా చేసేస్తాను, మీకు ప్లెయిన్ దారిలో తీసుకెళ్ళిపోతాను దేవుడు ఎక్కడ వాగ్దానం చేయలే. క్రైస్తవ జీవితం అనేది ప్లెయిన్ మార్గంలో వెళ్ళిపోయే మార్గం కాదు. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉంటాయి, క్రైస్తవ జీవితంలో కష్టాలు ఉంటాయి, క్రైస్తవ జీవితంలో వెన్నుపోట్లు ఉంటాయి, క్రైస్తవ జీవితంలో బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మరణకరమైన రోగాలు వస్తాయి. కానీ మనకందరికి ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ బాధల్లో దేవుడు మనల్ని ఒంటరోలుగా విడిచిపెట్టాడు. పడరా బాధ అని ఎక్కడ చెప్పడు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు సహకారినై ఉంటాను, నీకు నేను ముందుగా వెళ్తానని వాగ్దానం చేసిన ఆ దేవుడు నీ శ్రమల్లో నీకు తోడై ఉంటాడు, మన బాధల్లో మనకు తోడై ఉంటాడు, మన కష్టాల్లో మనకు తోడై ఉంటాడు, మన ఇబ్బందుల్లో మనకు తోడై ఉంటాడు, మన వ్యాధుల్లో మనకు తోడై ఉంటాడు, కష్ట నష్టాల్లో ప్రతి ఒక్క ప్రతికూలతలో కూడా మనకు తోడై ఉండేవాడు నా యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకు తోడు ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మన సిలువ మనం ఎత్తుకొని ఆయన మార్గంలో ప్రయాణించాలి. తప్పుడు మార్గంలో ప్రయాణించడం కాదు, యుగ సంబంధమైన మార్గాల్లో ప్రయాణించడం కాదు, ఆయన మార్గాల్లో, కఠినమైన ఆ మార్గాల్లో నిష్ట కలిగిన భక్తి చేస్తూ అహర్నిశలు నాజీరు వ్రతం చేస్తూ అహర్నిశలు దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా, దేవుని కోసం ప్రతి ఒక్కరు ప్రతిష్ఠించబడ్డారు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి గొప్ప చిత్తం ఉంది, ఆయన గొప్ప ప్రణాళిక ప్రతి ఒక్కరిపై ఉంది. ఏ ఒక్కరిని దేవుడు వేస్ట్ గాడిగా చేయలేదు, ఏ ఒక్కరిని దేవుడు వృధాపరచడానికి చేయలేదు. ప్రతి ఒక్కరిపైన కూడా దేవుని యొక్క చిత్తం ఉంది, ప్రతి ఒక్కరిపై దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పున మనం నడవాల్సిన వారమై ఉన్నాం. అయితే మనం ఎప్పుడైతే దేవుడి మార్గాల్లో ప్రయాణించడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభిస్తామో, మన జీవితాల్లో ప్రవాహాల వలె శ్రమలు వస్తాయి, మన జీవితాల్లో ప్రవాహాల వలె కష్టాలు వస్తాయి. అదేంటండి, యేసుప్రభు గొప్ప దేవుడు కదా, మనకి ఏదైనా రావాలంటే ఆయన్ని దాటి రావాలి కదా అని మనం అన్నట్లయితే నిజమే. కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించడానికి మనుషులుగా మనకు చాలా కష్టమే. వాటిని అనుభవించడానికి మన హృదయం ఒప్పుకోదు, వాటిని అనుభవించడానికి మన శరీరం సహకరించదు. యేసుప్రభు కూడా శరీరంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నెను నా నుంచి తొలగించు, అయినా సరే నీ చిత్తమే నెరవేర్చబడాలి అని యేసుప్రభు తండ్రికి విజ్ఞాపన చేశాడు. అయితే మానవ శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టాలు అనుభవించడానికి కానీ, శ్రమలు అనుభవించడానికి కానీ, ఇబ్బందులకు గురవడానికి కానీ మనం ఇష్టపడం. మన శరీరం సహకరించదు, మన హృదయం సహకరించదు, మన బుద్ధి సహకరించదు, మన యొక్క తెలివి సహకరించదు. అందుకనే చాలామంది ఈరోజు అమ్మ బాప్తీసం తీసుకోండి అమ్మ యేసుప్రభు నమ్ముకోండి అమ్మ అంటే, యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి కదండి, మేము నమ్ముకోమండి. యేసుప్రభుని నమ్ముకుంటే బాధలు వస్తాయి కదండి, మేము నమ్ముకోమండి. బాప్తీసం తీసుకున్న తర్వాత వచ్చే శ్రమలు మేము తట్టుకోలేమండి, మేము
బాప్తిసం తీసుకోమండి అని చాలామంది అంటారు. మొన్న ఒక ఆమె వచ్చి అయ్యగారు మాకు బాప్తిసం ఇవ్వండి అన్నది. సరేనమ్మా బాప్తిసం ఇస్తాను అన్నది. తర్వాత మరుసటి వారానికి ఆమె కనబడలే. ఏంట్రని పక్క ఆమెను అడిగితే మందిరానికి కూడా రాలేదు ఆమె. ఏంట్రని పక్క ఆమెకు అడిగితే ఆమె అన్నది, అయ్యా మొన్న ఆమె బాప్తిసం తీసుకుంటానన్నది. అయితే ఆమె పక్కన్న ఆమె ఏమన్నదంటే, అమ్మా నేను అనుభవంతో చెప్తున్నాను, నువ్వు కానీ బాప్తిసం తీసుకున్నట్లయితే పలానా పలానా కష్టాలు వస్తాయని ఆమె చెప్పిందట. ఎవరు? ముసలామె. ఆ ముసలామె చెప్పడంతో ఈవిడు బాప్తిసం తీసుకోవడం మానేయడం మాత్రమే కాకుండా చర్చి మానేసింది. ఎందుకు? బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయంట. బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయి నిజమే. అయితే ఆ శ్రమల్లో నువ్వు ఒంటరిగా ఉంటే నీకు బాధ కానీ, ఆ శ్రమల్లో నువ్వు ఒంటరిగా ఉంటే బాధ కానీ, ఆ శ్రమల్లో నువ్వు ఒక్కడివే ఎదుర్కోవాలంటే బాధ కానీ, నీతో పాటు దేవుడు ఉంటే ఆయనే మోస్తాడు కదా, నీతో పాటు దేవుడు ఉంటే ఆయనే చూసుకుంటాడు కదా, ఎందుకు ఆ భయం? ఎవరు కూడా శ్రమలకు భయపడి క్రైస్తవ్య జీవితాన్ని వదులుకోకండి. ఎవరు కూడా శ్రమలకు భయపడి పరిశుద్ధమైన జీవితాన్ని వదులుకోకండి. ఎవరు కూడా శ్రమలకు భయపడి క్రీస్తు మార్గాన్ని వైదొలిగిపోకండి. క్రీస్తు మార్గం నుంచి వైదొలిగిపోకండి. ఆయన మార్గంలో అన్నాడండి, నిజమే కష్టాలు వస్తాయి. యేసుప్రభు మన కోసం అంత కష్టపడ్డాడు కదా, మనం ఆ చిన్న కష్టం భరించలేమా? యేసుప్రభు మన కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కదా, మనం ఆయన కోసం చిన్న ఇబ్బంది పడలేమా? మనం ఇబ్బంది పడాల్సిన వారమై ఉన్నాం. యేసుప్రభు మార్గాల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు అనేకమైన కష్టాలు వస్తాయి. అయితే ఈ కష్టాలు, ఈ శ్రమలు ఎందుకంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి బంగారాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే, క్షయమైపోయే ఆ బంగారాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే మైనింగ్ చేస్తారు. మైనింగ్ చేసిన తర్వాత దాన్ని చూసినట్లయితే అది అసలు మనకు బంగారంలాగా అనిపించదు. చాలామంది స్త్రీలు కానీ మనం చూసుకున్నట్లయితే బంగారాన్ని చాలా ఇష్టపడుతుంటారు. పురుషుల్లో కూడా చాలామంది బంగారాన్ని ఇష్టపడతారు. ఉంగరాలు చేయించుకుంటారు, మెడలో చైన్లు వేసుకుంటారు, బ్రాస్లెట్లు వేసుకుంటారు. మంచిదే, తప్పేం లేదు. ప్రతి ఒక్కరు బంగారాన్ని ఇష్టపడుతుంటారు. అయితే ఆ బంగారాన్ని ఎప్పుడైతే మైనింగ్ చేసి ఫ్రెష్గా తీస్తారో అప్పుడు ఎవరు దాన్ని ఇష్టపడరు. ఆ బంగారాన్ని ఎవరు ఇష్టపడరు. ఎప్పుడైతే ఆ బంగారం కొలుములోనికి వెళ్ళి ఆ కొలుములో అగ్ని చేత శుద్ధి చేయబడి ఒక ఆర్నమెంట్గా తయారవుతుందో అప్పుడు ఆ బంగారాన్ని వారు ఇష్టపడతారు. వారి యొక్క శరీరంపై వాటిని ధరించుకోవడానికి ఇష్టపడతారు. అయితే మన యొక్క విశ్వాసం ఆ యొక్క బంగారం కంటే శ్రేష్టమైనది. అయితే సాదాసీదా భక్తితో సాదాసీదా విశ్వాసంతో మనం వెళ్ళిపోయినట్లయితే దేవుడికి అంత ఇష్టంగా మనం ఉండం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏమని కోరుకుంటాడంటే, నా బిడ్డ నా కోసం జీవించాలి, నా బిడ్డ ఈ యొక్క క్షయమైపోయినవి వాటి నుంచి తొలగిపోతే, ఒకవేళ నాకు కొడుకున్నాడు అనుకోండి, ఆ కొడుకు చచ్చిపోయాడని నేను దేవుడిని వదిలేస్తే దేవుడికి నాకున్న సంబంధం ఇంకేముంది? నా భార్య చచ్చిపోయిందని నేను దేవుడిని వదిలేస్తే దేవుడికి నాకున్న సంబంధం ఇంకేముంది? నాకున్న సమస్తం పోయిందని నేను దేవుడిని వదిలేస్తే దేవుడికి నాకు సంబంధం ఏముంది? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నా కొడుకు నాతో సంబంధం కలిగి ఉండాలి, నా కూతురు నాతో సంబంధం కలిగి ఉండాలి. నాకు నా కొడుక్కి మధ్యన ఒక ఇల్లు కానీ, ఒక స్థలం కానీ, ఆస్తి కానీ ఉండకూడదు. చాలామంది భక్తి ఏం చేస్తుందంటే ఆస్తితో ఇంటర్లింక్ అయిపోయి ఉంటుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చాను, నాకు ఇల్లు కట్టించాడు కాబట్టి నేను యేసుప్రభుని నమ్ముకుంటా. యేసుప్రభు దగ్గరికి వచ్చాను, నా అప్పులు తీరిపోయి కాబట్టి నేను యేసుప్రభుని నమ్ముకుంటా. యేసుప్రభు దగ్గరికి వచ్చాను, నాకున్న కష్టాలను తొలగిస్తాడు కాబట్టి నేను ఆయన వెంబడిస్తా అని మధ్యలో ఒక లింక్ ఉంటుంది. మధ్యలో ఈ చెత్త పెట్టుకుంటారు చాలామంది. కానీ యేసుప్రభు ఏమని కోరుకుంటాడంటే, నా కొడుకు, నా కుమార్తె, నేను ప్రాణం పెట్టి రక్షించుకున్న, నా రక్తాన్ని వెలగ ఇచ్చుకున్న నా కొడుకు, నా కూతురికి నాకు నా కొడుక్కి కూతురికి మధ్యన ఏ ఒక్క అబ్స్టాకిల్ ఉండడానికి వీల్లేదు. ఫలానా కారణం చేత నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి వీల్లేదు. నేను వారి కోసం ప్రాణం పెట్టాను కనుక వారు నన్ను ప్రేమించాలి, నా ద్వారా వారు సృజించబడ్డారు కనుక నన్ను ప్రేమించాలి అని దేవుడు కోరుకుంటాడు. ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమించాలి అని ఆయన కోరుకుంటాడు. అయితే ఈ మధ్యలో ఉన్న అబ్స్టాకిల్స్ ఉండడానికి వీల్లేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చామండి, మాకున్న ప్రతి ఒక్కటి పోయింది, అందుకని మేము యేసుప్రభు దగ్గర విడిచి వెనక్కి వెళ్ళిపోయాం అన్న మాట మనం చెప్పకూడదు. క్రైస్తవులుగా మనకి ఆ మాట తగదు. అయితే క్రైస్తవ భక్తిని ప్రారంభించిన మనం అనేకమైన శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఈ యొక్క విశ్వాసం కూడా మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ యొక్క విశ్వాసం కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఈ యొక్క శ్రేష్టమైన ఈ యొక్క విశ్వాసం కష్టాల కొలిమిలో,
శ్రమల కొలుములో వేసి శుద్ధి చేయబడుతుంది. సాదాసీదాగా భక్తి చేస్తూ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ప్రతి ఒక్కడు విశ్వాసే. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఆశీర్వాదాలన్నీ వాడు పొందేసుకుంటే యుగ సంబంధంగా గొప్ప స్థానంలో వారు ఉంటే ప్రతి ఒక్కడు భక్తుడే, ప్రతి ఒక్కడు విశ్వాసియే, ప్రతి ఒక్కడు సాక్షియే. కాకపోతే ఎప్పుడైతే వీడికి శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే వీడికి బాధలు వస్తాయో, ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం వస్తుందో అప్పుడు ఎవరు నిజమైన విశ్వాసి, ఏది నిజమైన విశ్వాసం, ఏది నిజమైన భక్తి అన్నది బయటపడుతుంది. ఈ యొక్క శ్రమలు అనేవి మన యొక్క విశ్వాసాన్ని క్లీన్ చేసేస్తాయి. ఈ యొక్క శ్రమలు అనేవి మన విశ్వాసాన్ని పరిపూర్ణపరుస్తాయి. లేకపోతే ఈ యొక్క శ్రమలు అనేవి చెడు విశ్వాసాన్ని తొలగించేస్తాయి. కొంతమంది ఉంటారు ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళు, కొంతమంది ఉంటారు ఏదో యుగ సంబంధంగా సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఆ యుగ సంబంధమైన వాటిని వీరు పొందుకోలేకపోతారో, ఎప్పుడైతే వాటి నుంచి వీరు దూరం అయిపోతారో అప్పుడు యేసుప్రభుని విడిచిపెట్టేస్తారు. అప్పుడు వరకు వీడు చర్చికి వెళ్ళిపోయి భక్తిగా బాగానే ప్రార్థనలు చేస్తాడు. ఎప్పుడైతే వీడికి కష్టాలు వచ్చేస్తాయో యేసుప్రభుని విడిచిపెట్టేస్తాడు. అది సరైన విశ్వాసం కాదు. ఎప్పుడైతే మన శ్రమల గుండా వెళ్తామో, ఎప్పుడైతే మన కష్టాల గుండా వెళ్తామో, ఎప్పుడైతే దేవుడు పెట్టే పరీక్షల గుండా మనం వెళ్తామో మన జీవితానికి సరి అయిన విశ్వాసం మనం పొందుకోగలం. సరి అయిన విశ్వాసులు ఎవరో తెలిసిపోతుంది. సరి అయిన విశ్వాసం ఎవడో, అవసరం కోసం వచ్చినాడు ఎవడో తెలిసిపోతుంది. దేవుడు ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడా? ముందుగా ఈ టెస్ట్ ఉంటుంది, శ్రమల టెస్ట్ ఉంటుంది. కొందరున్నారు వారు నియమించబడ్డారు, కొందరున్నారు వారు ఏర్పరచబడ్డారు. ఏర్పరచబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోడు. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోరు. అయితే ఎందుకంటే మేము భక్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోడు కదా అని అంటే, నువ్వు ఆ ఏర్పాట్లో ఉంటే ఏం చేస్తావు? నువ్వు ఆ ఏర్పాట్లో ఉంటే ఏం చేస్తావు? రావాలి, ప్రతి ఒక్కరు భక్తి చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు దేవుడు నమ్ముకోవాలి, ఆయనకి ఇష్టలుగా జీవించడానికి తమ్ము తాము ఉపేక్షించుకొని ఆయనకు మహిమార్థకరంగా జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రమల మార్గం గుండా వెళ్ళవలసిన వారై ఉన్నారు. ఈ శ్రమ ఏం చేస్తుందంటే మన విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తుంది. ఈ యొక్క శ్రమ ద్వారా మన విశ్వాసం పరీక్షించబడుతుంది. పరీక్షించబడడం మాత్రమే కాకుండా ఈ శ్రమలో కానీ మనం నిలిచినట్లయితే మనం పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడతాం, ఆయనకు అంగీకారంగా తీర్చిదిద్దబడతాం. శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడుతుని, శోధింపబడిన మీదట మనం సువర్ణంగా మార్చబడతామంట. అప్పుడు దాకా మనకున్న విశ్వాసానికి విలువ వేరు, మన శోధన జయించిన తర్వాత మన యొక్క విశ్వాసానికి విలువ వేరు. అప్పుడు దాకా సాదాసీదాగా ప్రయాణంగా చేస్తున్న వారి యొక్క విలువ వేరు, కష్టాల గుండా ప్రయాణం చేసే వారి యొక్క విలువ వేరు, క్రీస్తు కోసం హతసాక్షులుగా చేయబడిన వారి యొక్క విలువ వేరు, ఆఖరి క్షణాల్లో దేవుణ్ణి నమ్ముకొని వారి యొక్క ప్రాణం విడిచిన వారి యొక్క విలువ వేరు, వారి యొక్క ప్రతిఫలం వేరు. దేవుడు అంటాడు కదా మత్తయి సువార్త 16:27 కానీ మనం చూసినట్లయితే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలమిచ్చును. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, నిజమే. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు, నిజమే. కానీ నీ క్రియలు చొప్పున నీకు ప్రతిఫలం ఇస్తాడు. మన దేవుడు ఎవరో తెలుసా? చచ్చినోడు కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆ యొక్క మరణాన్ని కూడా విరిచి పునరుద్ధానుడే తిరిగి లేచిన ఆ దేవుడు మరలా నన్ను ఆ రాజ్యానికి తీసుకెళ్ళడం కోసం అతి త్వరలోనే రానయ్యున్నాడు. ఆ దేవుడు రాబోతున్న ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ క్రియలు చొప్పున నా క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతాన్ని తీసుకొస్తున్నాడు. నువ్వు మంచి క్రియలు చేస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటావు, చెడు కార్యాలు చేస్తే చెడు ప్రతిఫలం పొందుకుంటావు. మంచి క్రియలు చేసి దైవికంగా నడుచుకున్నవాడు, ఆత్మాభిషేకం కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభు చిత్తాన్ని నెరవేర్చిన వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆయన నాకు అక్కర్లేదు అనుకుంటూ నచ్చినట్టుగా తిరిగినాడు నరకానికి వెళ్ళిపోతాడు. దాన్నే విడవబడ్డం అంటారు. మీ క్రియలు చొప్పున మీకు ప్రతిఫలం వస్తుంది. మీరు ఎప్పుడైతే దేవుని కోసం శ్రమ పెట్టబడతారో, మీరు ఎప్పుడైతే దేవుని కోసం కష్టపడతారో మీ యొక్క ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భారత సైన్యాన్ని కానీ మనం చూసినట్లయితే, ఏ సైన్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఆ బార్డర్స్లో వారు కష్టపడడానికి వెళ్తారు. బార్డర్స్లో శత్రువుతో ఫైట్ చేయడానికి వారు వెళ్తారు, శత్రువుని జయించడానికి వారు వెళ్తారు. అయితే ఈ యొక్క క్షయమైపోయిన ఈ రాజ్యంలో ఉన్న యొక్క రాజ్యాల యొక్క సైనికులే ఆ యొక్క బార్డర్స్ దగ్గరికి వెళ్ళడానికి అనేకమైన పరీక్షలు పెట్టబడుతున్నప్పుడు, ఈ విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన నీకు, ఈ విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన మనకు అనేకమైన పరీక్షలు పెట్టబడతాయి. ఎవరు పడితే వారు ఈ శోధనల గుండా వెళ్ళిపోరు, ఎవరు పడితే వారు ఈ కష్టాల గుండా వెళ్ళిపోరు. వారికంటూ ఒక అర్హత ఉండాలి, వారికంటూ ఒక అర్హత ఉంటుంది.
వారికంటూ ఒక అర్హత ఉంటుంది. నీ జీవితంలో నువ్వు దేవుని కోసం శ్రమ పెట్టబడవలసిన వాడివై ఉన్నావు. నీ జీవితంలో నీకు మేలేంటో తెలుసా? యేసుప్రభు దగ్గరికి వచ్చాను నాకు అన్ని సుఖాలు అనటం కాదు. యేసుప్రభు కోసం నేను నిందలు అనుభవించాను, యేసుప్రభు కోసం నేను శ్రమలు అనుభవించాను, యేసుప్రభు కోసం నేను వ్యాధిని అనుభవించాను, యేసుప్రభు కోసం నా నడుము కట్టుకుని నా సుఖాన్ని వదులుకుంటాను, నా నా సుఖాన్ని వదులుకున్నాను అన్న మాట నీకు శ్రేయస్కరం తెలుసా? ఆ యొక్క శ్రమ నిన్ను పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతుంది. అప్పటిదాకా కొంతవరకు ఉన్న విశ్వాసం ఆ శ్రమను జయించిన తర్వాత నిన్ను పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసం నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మనం దేవుని యందు విశ్వసించాల్సిన వారమై ఉన్నాం. మన యొక్క విశ్వాసం ఈ యొక్క శ్రమలలో పరీక్షించబడుతుంది. మనం పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడతాం. అయితే ఈ యొక్క శ్రమల్లో ఉన్నప్పుడు మీరు వాటిని కానీ జయించినట్లయితే మీరు పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడతారు. ఒకవేళ కానీ ఈ శ్రమల్లో కానీ మీరు వెనకడిగేసినట్లయితే మిమ్మల్ని మించిన దరిద్రుడు ఇంకొకడు ఉండడు. అయితే ఈ శ్రమ అనేక రకాలుగా వస్తుంది. మీ యొక్క జాతుల్లో నుంచి మిమ్మల్ని బయటకు వెలేసేయచ్చు, మీకున్న ఉద్యోగాల్లో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేయచ్చు, మీకు ఆస్తిని ఇవ్వడానికి చెప్పే స్థాయిలోనికి రావచ్చు. ప్రతి ఒక్కటి కూడా రావచ్చు. శ్రమ అనేక విధాలుగా వస్తుంది. చాలామందికి వారి కుటుంబాల్లో శ్రమ వస్తుంది, చాలామందికి వారి యొక్క ఉద్యోగాల్లో శ్రమ వస్తుంది, చాలామందికి వారు పనిచేస్తున్న స్థలాల్లో వారికి శ్రమ వస్తుంది. అనేక విధాలుగా నానా విధాలుగా సమాజాల్లో వారికి శ్రమలు వస్తూనే ఉంటాయి. చాలామంది భక్తులు యేసుప్రభుని నమ్ముకున్నారు మన భారతదేశంలో. అయితే అనేకమైన భక్తులు వారు ఈ యొక్క దేశంలో నమ్ముకున్నందున ఈ భారతదేశం ఏంటంటే కులానికి మతానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ప్రాంతానికి మనోడ్రా, మన కులపోడ్రా, మన జాతోడ్రా అన్న దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటుంది. అయితే ఈ భారతదేశంలో ఎక్కువగా ప్రబలుతున్న ప్రచారం ఏంటంటే క్రైస్తవ్యం అనేది తక్కువ జాతి వారి యొక్క మతం, లేకపోతే క్రైస్తవులు అనబడేవారు ఒక మాలలో మాదికలో తక్కువ జాతి వాళ్ళు అని భారతదేశంలో ఉండే చాలామంది యొక్క ఒపీనియన్. అయితే భారతదేశంలోనికి దేవుని సేవకులు వచ్చినప్పుడు అనేకమైన అగ్రకులాల వారు కూడా రక్షించబడ్డారు. వారి యొక్క కులాల నుంచి వెలివేతకు గురయ్యారు, వారి యొక్క సమాజంలో నుంచి వెలివేతకు గురయ్యారు. మనం కానీ చూసుకున్నట్లయితే పురుషోత్తం చౌదరి అనే ఒక భక్తుడు కానీ మనం చూసుకున్నట్లయితే విజయనగరం ప్రాంతం మొదలుకొని చిత్తూరు వరకు కూడా కాలినడకన ప్రయాణం చేస్తూ 20కి పైగా సంఘాలు కట్టాడు ఆయన. అయితే ఆయన ఒక అగ్రకులానికి చెందినవాడు. చౌదరి అనే మాటకి మనం చూసుకున్నట్లయితే ఒక అగ్రకులానికి చెందినవాడు. అయితే ఆ యొక్క ఎప్పుడైతే పురుషోత్తం చౌదరి గారు దేవుడు నమ్ముకున్నారో, ఎప్పుడైతే దేవుని సేవలోనికి ఆయన వచ్చారో భార్య చేత ఛేదరించబడ్డాడు, కుటుంబం చేత ఛేదరించబడ్డాడు, కులంలో నుంచి వెలివేతకు గురయ్యాడు. నా అన్న వాళ్ళు కూడా పోరా అనే స్థాయిలోనికి వచ్చారు, ఆ సమయంలోనికి వచ్చారు, ఆ యొక్క స్థితిలోనికి వచ్చాడు ఆయన. ప్రజలందరి చేత వెలివేతకు గురయ్యారు. ఈరోజు మనం అనుకుంటాం కదా, యేసుప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే మనల్ని అందరూ మంచోళ్ళు అంటారు, అందరూ మన హక్కును చేసుకుంటారని. నో, యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మనం వెలివేతకు గురవుతాం. యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మనం ఛేదరింపుకు గురవుతాం. భార్య కనీసం పట్టెడు అన్నం పెట్టలేదండి పురుషోత్తం చౌదరి గారికి. ఒకనాడు అలాగనే ఆయన విజయనగరం నుండి చిత్తూరు వరకు నడుచుకుంటూ సంఘాలు కడుతున్న ఆ క్రమంలో ఒకరోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు పురుషోత్తం చౌదరి గారు. అయితే వెళ్ళేటప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతారు పురుషోత్తం చౌదరి గారు. అయితే ఇంట్లో ఉన్న భార్య ఆ యొక్క స్వరాన్ని వింటుంది. ఎవరబ్బాయి ఇలా అడుగుతున్నారు, నా భర్త స్వరంలా ఉందే అని ఆమె గ్రహిస్తుంది పురుషోత్తం చౌదరి గారే అని. భార్య కదండి, ఎవరు మనల్ని గుర్తుపట్టకపోయినా, తల్లిదండ్రులే మనల్ని మర్చిపోయినా సరే భార్య మాత్రం మన యొక్క స్వరాన్ని గుర్తుపడుతుంది, మన యొక్క ఉనికిని గుర్తుపడుతుంది, మన యొక్క స్పర్శను గుర్తుపడుతుంది భార్య. అయితే ఆ భార్య ఇంట్లో నుంచి పులిహార తీసుకొస్తుంది. అప్పుడు పురుషోత్తం చౌదరి గారు అనుకుంటారు, ఆహా నా భార్య ఎంత మంచిది, పోన్లో మారుమనసు పొందినట్లుంది, నా కోసం నా భార్య నాకు పులిహార తీసుకొస్తుంది, ఆకలితో ఉన్నాను, చక్కగా నా దేవుడు నాకు పులిహార ఇచ్చాడని దేవుని స్తుతిస్తున్న సమయంలో ఆ భార్య వచ్చి పక్కన ఉన్న పేడలా పులిహార వేసేస్తుంది. పెంట మీద ఆ యొక్క పులిహారని వేసేస్తే పురుషోత్తం చౌదరి గారు ఆ యొక్క పెంట మీదకి వెళ్ళి ఆకలికి తట్టుకోలేక ఆ పెంట దగ్గరికి వెళ్ళి ఆ పేడలో ఉన్న యొక్క పులిహార యొక్క మెతుకులను తీసుకొని తిన్నాడు ఆయన. అంత కష్టపడ్డాడు. భార్య చేత కూడా ఛేదరించబడ్డారు. నా అనేవాళ్ళు నా సొంత భార్య కదా, నా సొంత భార్య అనేది మన సొంతం. మన తల్లిదండ్రులైనా బంధువులైనా ఎవరైనా కానీ మనకు వేరవుతారేమో కానీ భార్య మాత్రం మన సొంతం, మన శరీరంలో సగభాగం ఆమె. అయితే ఆమె చేత కూడా తృణీకరించబడ్డారంట భక్తులు. ఇవన్నీ ఎందుకంటే వారి యొక్క విశ్వాస జీవితానికి ఒక పునాది. చాలామంది జీవితాలకి విశ్వాస జీవితానికి పునాది లేకుండా పోయింది. విశ్వాస జీవితానికి సుఖ సంతోషాల పునాదిగా వేసుకొని ఏదైనా కష్టం వస్తే ఆ పునాది పెళ్ళగించబడిపోయి వారి జీవితాలు కూలిపోతున్నాయి, విశ్వాస జీవితాలు. కానీ ముందున్న భక్తులకు మాత్రం వారి యొక్క శ్రమలే వారికి పునాదులంట. భార్య పట్టెడు
ముద్ద పెట్టలేకపోయిందండి భర్తకి. ఆ కులాహంకారంతోటో లేకపోతే చేదరించుకున్నారు. ఆ తక్కువ జాతి కులస్తులతో మాకేంటి సంబంధం, తక్కువ జాతోడాడు అని అనుకున్నారేమో. భార్య కూడా వారిని ఛేదరించుకుంది. ఎంత ఛేదరింపులు గురయ్యారు చూసారా, ఎంత శ్రమలకు గురయ్యారు చూసారా. అగ్రకులంలో పుట్టిన వారే, ఆస్తి ఉన్నవారే, సంపన్న స్థితిలో ఉన్నవారే ఈ శ్రమల గుండా ఆయన వెళ్ళారు. ఎప్పుడైతే ఈ శ్రమల గుండా వెళ్ళారో ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 60కి పైగా పాటలు రాశారు. ఒక్కొక్క పాట కూడా ఒక్కొక్క ప్రసంగంగా చేసుకోవచ్చు. అంత దమ్ము ఉంటుంది ఆ పాటలో, అంత సబ్జెక్ట్ ఉంటుంది ఆ పాటలో. ఎప్పుడైతే నువ్వు నీ విశ్వాస జీవితంలో శ్రమలు అనుభవిస్తావో, ఎప్పుడైతే నిన్ను ఉపేక్షించుకొని క్రీస్తు సిలువను, నీ సిలువను నువ్వు ఎత్తుకొని ఎప్పుడైతే క్రీస్తు మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడతావో, నువ్వు ఎప్పుడైతే ప్రయాణిస్తావో, ఆ శ్రమలు ఎప్పుడైతే సహిస్తావో, నీ జీవితాన్ని దేవుడు చాలా విలువైన జీవితంగా చేసేస్తాడు. బంగారు ఏ విధంగా అయితే కొలుములో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్నమెంట్గా చేయబడిన తర్వాత దాని విలువ ఏ విధంగా అయితే పెరుగుతుందో, శ్రమల కొలుములో నుంచి బయటకు వచ్చిన నీ విలువ కూడా అంతగానే పెరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే శ్రమను సహిస్తావో, ఓర్పుతో సహనంతో శ్రమను సహిస్తావో, నీ జీవితానికి విలువ పెరుగుతుంది, నీ యొక్క విశ్వాసానికి విలువ పెరుగుతుంది. కొన్ని వేలాది మంది పురుషోత్తం చౌదరి గారు రాసిన ఆ పాటల ద్వారా రక్షణలోనికి వచ్చారు. అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో వారు అభివృద్ధి పొందుకున్నారు. అనేక మంది వారి జీవితాల్లో వారు విజయాన్ని పొందుకున్నారు. పాటల ద్వారా వచ్చిన స్ఫూర్తి చాలా గొప్పది. ఆయన యొక్క శ్రమల ద్వారా వెళ్ళాడు కాబట్టి, ఆ ఛేదరింపుల ద్వారా వెళ్ళాడు కాబట్టి ఆయన జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని ఆయన రగిలించగలిగాడు. దేవుని కోసం మండగలిగాడు ఆయన. ఇవన్నీ ఎందుకంటే ఒకరోజు రాబోతుంది. పుట్టిన ప్రతి ఒక్కరు చావాల్సిందే. చచ్చిన తర్వాత అయితే నరకమా లేకపోతే పరలోకమా. యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన మార్గంలో ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా, ఒకవేళ నమ్ముకొని అయినా సరే ఆయన మార్గంలో ప్రయాణించకపోతే నరక పాత్రలు అయిపోతారు. చాలామంది అనుకుంటారు, మేము దాన ధర్మాలు చేస్తున్నామండి, మేము పేదలకు వస్త్రాలు పెడుతున్నామండి, వారు చలికి తట్టుకోలేరని దుప్పట్లు ఎత్తున్నామండి, ప్రతిరోజు నేను వారిని పోషిస్తున్నానండి చాలామంది చెప్పొచ్చు. అయితే అవసరమైనది నీ దగ్గర లేకుండా మిగతా ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నా సరే నీకు వేస్ట్. బస్సులో ప్రయాణించడానికి నీ దగ్గర టికెట్ లేకుండా, లగేజ్ ఏందో డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే ఎవరికి కావాలి? టికెట్ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? దారి తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? దిక్కు ముక్కు లేని దానయ్యలాగా ఎక్కడ తిరుగుతావు నువ్వు? మనకు దారి తెలియాలి కదా, మన దగ్గర టికెట్ ఉండాలి కదా. అందరూ అనుకుంటారు నేను పుణ్యకార్యాలు చేసేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని. నీ పుణ్యకార్యాలు, నీ యొక్క మంచి పనులు ఏవి కూడా అక్కర్లేదు. ఆ పనికర మురికి గుడ్డతో సమానం అవి దేవుడి దగ్గర. నీ యొక్క క్రియలు, నీ యొక్క పుణ్యకార్యాలు, నీ పుణ్య స్నానాలు, తలనీలాలు ఇచ్చేయటం, నీ యొక్క చెయ్యి నరికేసి నీ తల నరికేసి వేస్ట్ అది. నువ్వు ఆయన విశ్వాసం ఉంచాలి, అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నిన్ను ఉపేక్షించుకొని నీ సిలువ ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి, అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. యేసు ప్రభు అంటారు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని ఆయన సెలవిచ్చాడు. యేసు ప్రభు అంత తేటగా చెప్పిన తర్వాత, అంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలుసుకోకపోతే నువ్వు ఎర్రోడువో లేకపోతే నువ్వు పిచ్చోడువో నిన్ను నువ్వే పరీక్షించుకో. బైబిల్ సుస్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ ఎక్కడ కూడా పాపంతో నిన్ను పరలోక రాజ్యాన్ని చూపించలేదు. నువ్వు బాగా ఈ భూమి మీద బాగా జీవించరా, చాలామందిని చంపే ఆ పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత నీకు బోల్డ్ మంది, నువ్వు ఎన్ని మందిని చంపితే అన్ని మంది అమ్మాయిలు నీకు ఇస్తాను, వారితో సైనిస్తూ సారా తాగుతూ ఉండరా అన్న పరలోకం చెప్పలేదు. నువ్వు ఈ భూమి మీద బాగా పుణ్యస్నానాలు చేసే, బాగా పుణ్యకార్యాలు చేసే, ఎవడొద్దు ఆడిని చంపే, నువ్వు పైకి వచ్చిన తర్వాత ముగ్గురు స్త్రీలతో నీకు డ్యాన్సులు వేయిస్తాను, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంది కానీ వారితో సైనించదు కానీ అని బైబిల్ చెప్పట్లేదు. పరలోక రాజ్యం పవిత్రమైనది. ఈ భూలోకంలోనే సారా తాగితే ముఖం మీద ఉమ్మేసినాడు, ఆ పరలోక రాజ్యంలో సారా తాగడం ఏంటి? అవునా కాదా? ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తులతో ఉంటేనే చేదరించుకునే వాళ్ళు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని మంది స్త్రీలతో సైనించడం ఏంటి? ఎంత దరిద్రం అది, ఎంత పాపిష్టి బతుకది. ఈ భూమి మీద పాపిష్టి బతుకున్నప్పుడు ఆ దరిద్రం ఇంకా అక్కడికి కూడా మోసుకెళ్ళిపోతారా? తప్పుడు బోధలు, తప్పుడు వాక్యాలు, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు సిద్ధాంతాలతో తీసుకొని వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. అనేకమైన మతాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగానే ఉంటుంది. కానీ క్రైస్తవం ఎక్కడ కూడా అలా చెప్పలే. నేను ఎవరి మతాన్ని కానీ ఎవరి కులాన్ని కానీ విమర్శించాలని ఇష్టపడట్లేదు, కానీ అది నా ఉద్దేశం కాదు. క్రైస్తవ్యంలో ఉన్న ఘనతను చెప్తున్నా, క్రైస్తవంలో ఉన్న క్రైస్తవ్యంలో ఉన్న పవిత్రతను చెప్తున్నా, క్రీస్తు రాజ్యంలో ఉన్న పరిశుద్ధతను చెప్తున్నా, క్రీస్తులో ఉన్న పరిశుద్ధతను చెప్తున్నా. ఆయన వెంబడిస్తే వచ్చే పర్యాయాలను, ఆయన వెంబడిస్తే వచ్చే యొక్క జీతాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎవరు విమర్శించుకోక్కర్లేదు. ఒకరోజు వస్తాడు, నా దేవుడే విమర్శిస్తాడు. ఒకరోజు వస్తుంది. ఇప్పుడు దాకా యేసు ప్రభు దేవుడు కాదనో, యేసు ప్రభు ఒక మతానికి సంబంధించినోడనో, యేసు ప్రభు ఒక కులానికి సంబంధించినోడనో ప్రతి ఒక్కడు వాగుతున్నాడు కదా, వాగండి, చెయ్యండి. చెడు కార్యాలు చేసేవాడిని
చేయనివ్వండి. మంచి పనులు చేసినోడిని చేయనివ్వండి. అయితే నేను ఒక రోజు వస్తాను, నేను వారి క్రియలకు చెప్పున వారికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ బ్రతుకు ప్రారంభించిన నువ్వైనా నేనైనా సరే ఆ దేవుని కోసం శ్రమలు అనుభవించాల్సిన వారమై ఉన్నాం. మన ముందున్న పితరులు వారి జాతుల్లో నుంచి వెలివేయబడ్డారు, హత సాక్షులుగా మార్చబడ్డారు. వారు చాలామంది చెప్తున్నారు, దేవుని చేతిలో మీ జీవితం పెట్టండి, మీ జీవితం ఇంకా సుఖమయం అయిపోతుంది, దేవుని చేతిలో మీ జీవితం పెట్టండి, మీ బాధలన్నీ తొలగిపోతాయి అని అంటూ ఉంటారు. అయితే నేను చెప్తున్నా, దేవుని చేతిలో మీ జీవితాన్ని పెట్టండి, మీ శ్రమల్లో మీకు తోడుగా నీడుగా ఉంటాడు. దేవుని చేతిలో మీ జీవితం పెట్టండి, మీ కష్టాల్లో మీ పరీక్షల్లో ఆయన మీకు వెన్నంటే ఉండి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే కష్టాలు తీర్చేస్తాడండి అని చెప్పడం రాంగ్. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ కష్టాల్లో నీతో పాటు ఉంటాడు, నీ కష్టాలను ఆయన భరిస్తాడు. అది నిజమైన సువార్త. యేసుప్రభు దగ్గరికి రండి, మీ అప్పులు తీరిపోతాయి. అది కాదు, యేసుప్రభు దగ్గరికి రండి, మీ అప్పులను ఆయన తీరుస్తాడు. మీ అప్పుల్లో మీకు తోడుగా నీడుగా ఉంటాడు. కావాల్సిన జ్ఞానం మీకు అనుగ్రహించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఇది అసలైన సువార్త. కల్పనా బోధల వైపు ఎవరు తిరగొద్దమ్మా. సుఖభోగాలు కానీ ఆశీర్వాదాలు కానీ ఎవడైనా మీకు కానీ చూపించినట్లయితే వాక్యానుసారంగా మీరు ముందుకు వెళ్ళాల్సిన వారై ఉన్నారు. ఎవ్వరు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆశీర్వాదాలు వచ్చేస్తే నా మీద నేను రోజుకు 1000 సార్లు అనుకుంటాను, మా అక్క మీద నేను రోజుకు 100 సార్లు అంటాను, మా తల్లిదండ్రుల మీద నేను 1,00,000 సార్లు అంటాను, వారు దీవించబడిపోవాలని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గాడ్ బ్లెస్ యూ అనేస్తే బ్లెస్సింగ్స్ వచ్చేస్తే ఇంకెందుకు. మన బతుకు బట్టి మనకు బ్లెస్సింగ్ వస్తుంది, మనం జీవిత విధానం బట్టి మనకు బ్లెస్సింగ్ వస్తుంది, మన నడిచిన తీరు బట్టి మనకు బ్లెస్సింగ్ వస్తుంది. ఎవడైనా సరే దేవుడిని ఆశీర్వదిస్తారు పోరా అంటే ఎవడికి ఆశీర్వాదాలు రావు, ఎవడి చేతులు ఆశీర్వాదాలు ఉండవు. ఇది తీసేసుకోరా అంటే ఎవడికి వచ్చేవి. నీవు దానికి అర్హుడివై ఉండాలి. నువ్వు ఆశీర్వాదానికి అర్హుడు అవ్వాలన్నా, నిత్య జీవానికి అర్హుడు అవ్వాలన్నా సరే నీ జీవితంలో శ్రమ అనే అనుభవం ఉండాలి. శ్రమల ద్వారా మనం పరీక్షించబడతాం, శ్రమల ద్వారా మనం పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడతాం. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే శ్రమ ఫిల్టర్ చేస్తుంది, శ్రమ జాడిస్తుంది, శ్రమ జల్లించేస్తుంది. అప్పుడు దాకా నీ దగ్గర డబ్బులు ఉన్నంతకాలం, అప్పుడు దాకా నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నంతకాలం, నీ దగ్గర హోదా ఉన్నంతకాలం ప్రతి ఒక్కడు బావా బామర్దని నీ వెంట తిరిగేవాడే. అయితే ఎప్పుడైతే నువ్వు కష్ట సమయంలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు బాధలో ఉంటావో, ఒక్కడు కనీసం నీ ఫోన్ కూడా ఎత్తడు. పొరపాటున నీ ఫోన్ కానీ ఎత్తితే ఎక్కడి నాకు డబ్బులు అడుగుతాడో, ఎక్కడి నాకు సహాయం అడుగుతాడని పొరపాటున ఫోన్ కూడా లిఫ్ట్ చేయడానికి ఇష్టపడరు. అప్పుడు దాకా నీ దగ్గర హోదా ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి బావా ఎక్కడికి వెళ్దాం, సాయంత్రం ఎక్కడికి వెళ్దాం, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాం, అక్కడ తిందాం, ఇక్కడ తిందాం, అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం, ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం అని ప్రతి ఒక్కడు కూడా నీ కష్టం వచ్చినప్పుడు పొరపాటు ఫోన్ కూడా ఎత్తరు. ఎక్కడ నాకు సహాయం అడుగుతాడో, ఎక్కడ నీ దగ్గర తీసుకున్న డబ్బులు నన్ను అడుగుతాడని ఎవడు ఫోన్ కూడా ఎత్తడో. మనుషులు అటువంటి స్వార్థపూరితమైన జీవితం కలిగి ఉంటారు. దేవుడి దగ్గరికి వచ్చిన నీకు దేవుడు చేసే మేలేంటో తెలుసా? నిన్ను ఆ కష్టాల కొలుములో నడిపించి నీ దగ్గర నిజమైన స్నేహితులు ఉండేలా చేస్తారు, నీ దగ్గర అసలైన నిన్ను ప్రేమించే వ్యక్తులను ఉండేలా చేస్తాడు. అడ్డమైన గాలిగాలందరూ మనకెందుకండి, ఫిల్టర్ చేసి పడండి. నీ దగ్గర డబ్బు ఉందని నీ దగ్గర చాలామంది వస్తున్నారు, నీ దగ్గర హోదా ఉందని నీ దగ్గర చాలామంది వస్తున్నారు, నీ దగ్గర బండి ఉందని, కారు ఉందని, బైక్ ఉందని, ఏది ఉందో తెలియదు, నీ దగ్గర ఏదో ఉందని నీ దగ్గరికి వస్తున్నారు. జాగ్రత్త. నువ్వు ఎప్పుడైతే విశ్వాస పరీక్షల్లో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే పరీక్షల గుండా వెళ్తావో, నువ్వు ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తావో, దేవుడు నీపై ఉన్న చెత్తను దులిపేస్తాడు. చెత్త స్వభావం కలిగిన మనుషుల్ని దులిపేస్తాడు. నీకు అర్థమైపోతుంది. పరిస్థితులన్నీ బాగుండేటప్పుడు ప్రతి ఒక్కడు బావా బామర్ది స్నేహితుడే. పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరి రంగు ఏంటో బయటపడుతుంది. కష్టాల్లోనే ఎవడి రంగేంటో బయటపడుతుంది. నువ్వు సుఖంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించేవాడే, నిన్ను కష్టాల్లో ప్రేమించిన వాడే నిజమైన స్నేహితుడు. నిన్ను కష్టాల్లో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. నా యేసయ్య నిజమైన స్నేహితుడు. మనుషులందరూ చూసుకుంటారు ఎవరి దగ్గర కష్టాలు లేవు వాడి దగ్గరికి వెళ్ళిపోదామని, కానీ నా దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఎవరి దగ్గర కష్టాలు ఉంటే ఆడితో నేను ఉంటాను, నేను ఆడ కష్టాల నుంచి బయటికి తీసుకొస్తాను, నేను ఆడికి తోడుగా నీడుగా ఉంటానని యేసు ప్రభు కోరుకుంటాడు. అది నిజమైన ప్రేమ. నీ కష్టాల్లో నువ్వు ఒంటరిగా ఉండిపోక్కర్లేదు, యేసు ప్రభు నీతో పాటు ఉంటాడు. నీ శ్రమల్లో నువ్వు ఒంటరిగా ఉండక్కర్లేదు, ఒంటరి పోరాటాలు నీకు అక్కర్లేదు. యేసయ్య నీ పక్షాన ఉండి నీతో ఉండి నీ పక్షంగా విరోధులతో పోరాడి నీకు అఖండ విజయాన్ని ఇస్తాడు నా యేసుక్రీస్తు ప్రభు. ఈ శ్రమ అనేది ఫిల్టర్ చేసి పడేస్తుంది. నీ పైనున్న దరిద్రతను, దుర్బుద్ధిని, దుర్నీతిని లయపరిచేలా చేస్తుంది ఈ యొక్క శ్రమ. అప్పుడు దాకా ఆనందంలో ఉన్న నిన్ను ప్రతి ఒక్కరు ప్రేమించేవాడే. ఎప్పుడైతే నువ్వు కష్టాల్లోకి వస్తావో అసలైన వాడు ఎవడో నీకు తెలిసిపోతుంది. అట్టి విధంగా దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. నీ దగ్గర సిసలైన స్నేహితులు ఉండేలాగా దేవుడు ఆ యొక్క శ్రమను నీ బ్రతుకులో అనుమతించాడు.
ఈరోజు మీరు కూడా అటువంటి శ్రమల్లో ఉన్నారేమో, అటువంటి బాధల్లో మీరు ఉన్నారేమో, శ్రమల కొలుములో మీరు ఉన్నారేమో. ఎవడు అసలైన స్నేహితుడో, ఎవడు అసలైన బంధువో నా ప్రభు మీకు తెలియజెప్పడానికి ఆ యొక్క శ్రమలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాడు. కలవరపడకండి, మీరు హృదయాలు కలవరపడనవ్వకండి. ఆయన మీద మీరు ఆధారపడండి. ఆయన మీ బ్రతుకులో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు మీద ఆధారపడి, దేవుడి మీద ఆధారపడి ఇప్పటి వరకు ఎవరు నష్టపోలేదు, మీరు కూడా ఎవరు నష్టపోరు. యేసు ప్రభుని వెంబడించండి, మీ సిలువ ఎత్తుకొని మీరు దేవుని వెంబడించండి. మీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసం. క్రైస్తవ జీవితానికి పునాదిగా శ్రమలు ఉండాలి. ఎప్పుడైతే మీరు శ్రమలు గుండా వెళ్తారో మీ జీవితాన్ని మీరు విలువైన జీవితంగా మార్చుకునేవారు అవుతారు. దేవుడు శ్రమను అనుమతించింది మీ జీవితానికి విలువనవ్వడానికి. సాదాసీదాగా బతికితే దానికి విలువేముంది? నా దేవుడు నీ బ్రతుకుల శ్రమను అనుమతించి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప విలువైన వ్యక్తిగా చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రైస్తవ జీవితం ప్రారంభించిన మనం శ్రమలు పడడానికి ఇష్టపడదాం. నా ప్రభు ద్వారా మనం సువర్ణంగా మార్చబడదాం, జీవకిరటాన్ని పొందుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమెన్.